అందరికీ షలో. ముందు వీడియోలో ఎర్ర సముద్రం ఎన్ని పాయలుగా చీలింది అనే వాటి గురించి చూసాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు యాషార్ గ్రంథం నుండి చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి మీ ఎలోహిం మీ శత్రువులందరిపైన మీకు విశ్రాంతి కలగజేసి మీరు స్వతంత్రించుకొను దేశమును మీకు వారసత్వంగా ఇచ్చి దాని చుట్టూనున్న మీ శత్రువులను అమాలేకీయులను తుడిచివేయినట్లు మీరు జ్ఞాపకార్థంగా నుంచుకొనుడి. మీరు మరిచిపోకూడదు. మరియు అమాలేకీయులపై జాలిచూపు రాజును అతని గుర్తుంచుకొను రాజును అతని సంతతిని గుర్తుంచుకొను రాజును నేను విచారించుదును. నేను దీనిని ఆదేశించుచున్నాను. అతని ప్రజల నుండి అతనిని కొట్టివేయుదును. ఎందుకు ఎలోహిం ఈ యొక్క అమాలేకీయుల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలీలు తమ మార్గమున వారు వచ్చినప్పుడు వారిని మంచిగా ఎదుర్కొనకుండా వారు బలహీనులై అలసిపోయి వచ్చినప్పుడు వారి మీద యుద్ధం చేయడం అనేది జరిగింది. ఇంకా మనం బైబిల్లో చూసుకుంటే నిర్గమాకాండము 17వ అధ్యాయం 16వ వచనంలో అమాలేకీయులు తమ చేతిని ఎలోహిం సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక ఎలోహింకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనేను. అంటే ఎలోహిం యొక్క సింహాసనానికే వారు వ్యతిరేకంగా తిరిగారు కాబట్టి వారి గురించి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరియు మోషే ఆ గ్రంథమందు వీటన్నిటినీ రాసి వాటిని గౌరవించవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించవలెను. మరియు ఇశ్రాయేలీలు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు మకాము వేసి అక్కడ విడుదలో ఉండేరి. ఐగుప్తు నుండి వచ్చిన 3వ నెలయందు ఇది జరిగిను. 3వ నెల అంటే బైబిల్ నెలల ప్రకారం సీవాన్ అంటారు ఈ యొక్క నెలని. ఇది మే జూన్ నెలలో వస్తుంది. ఇది బైబిల్లో ఈ నెల గురించి ఎస్తేరు 8వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఆ సమయమున మోషే మామ అయిన మిద్యానీయుడైన రెయూయల్ అతని కుమార్తె అయిన సిపోరా ఆమె 2 కుమారులు ఇశ్రాయేలీల పట్ల ఎలోహిం చేసిన అద్భుతములను వారిని ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించినది వినిరి. రెయూయల్ అతని పిల్లలు చాలా దినములు ఇశ్రాయేలీల మధ్యనే ఉండేరి. రెయూయల్ ఎలోహింను ఆ దినము నుండి తెలుసుకొనెను. మోషే మామ విగ్రహారాధికుడు, ఆయన విగ్రహాలకు సంబంధించినటువంటి యాజకుడు. అయితే ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఆయన ఐగుప్తీయుల పట్ల ఎలోహిం చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ తెలుసుకున్న తర్వాత అతను కూడా ఎలోహింని నమ్మడం జరిగింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన 3వ నెల 6వ దినమందు ఎలోహిం ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలను ఇచ్చెను. మరియు సీనాయి పర్వతమందు మహిమ నిలిచియుండెను. ఎలోహిం మోషేను పిలిచెను. మరియు మోషే మేఘము మధ్య నుండి పర్వతమునకు ఎక్కిపోయెను. మరియు ఇశ్రాయేలీలు ఈ ఆజ్ఞలన్నీయు విని వారందరూ ఎలోహిం యందు ఆ దినమందు అమితముగా ఆనందించిరి. 10 ఆజ్ఞలు బైబిల్ నెలల ప్రకారము 3వ నెల 6వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ 10 ఆజ్ఞలను హిబ్రూలో అసెరెత్ హాదిబ్రోత్ అంటారు. ఈ 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు ఎలోహిం మోషేతో మొదటి పదం ఆనోకి అని పలకడం అనేది జరిగింది. అంటే నేను ఎలోహిం అని చెప్పడం జరిగింది. వారు ఐగుప్తులో నేర్చుకున్నటువంటి భాష ప్రకారం అక్కడ ఆనోకి అనే పదం అక్కడ మొదట ఉపయోగించడం అనేది జరిగింది. ఈ 10 ఆజ్ఞలు కూడా సంవత్సరంలో 3 సార్లు పబ్లిక్గా చదవడం అనేది జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ యొక్క 10 ఆజ్ఞలు చదువుతారు అంటే షబ్బాత్ రోజు వారానికి ఒకసారి చదవడం జరుగుతుంది. ఇంకా తోరా పరాషాలో ఇత్రో భాగం వచ్చినప్పుడు కూడా చదవడం జరుగుతుంది. ఇంకా షవ్వూత్ పండుగ రోజు మొదటి రోజు ఉదయం ఈ యొక్క 10 ఆజ్ఞలు చదవడం అనేది జరుగుతుంది. 10 ఆజ్ఞలు ఈ యొక్క 10కి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఆదాము నుండి నోవాహు వరకు 10 తరాలు, షోము నుండి అబ్రహాం వరకు 10 తరాలు. అబ్రహాంకి 10 పరీక్షలు పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు అక్కడ ఐగుప్తు మీదకి పంపించడం అనేది జరిగింది. ఈ 10 ఆజ్ఞలు చదివేటప్పుడు టామ్ ఎల్యోన్ అనే ఒక ట్యూన్లో పాడటం అనేది జరుగుతుంది. ఈ 10 ఆజ్ఞలను టామ్ ఎల్యోన్ అనే ఒక ప్రత్యేక ట్యూన్లో పాడటం జరుగుతుంది. ఎందుకంటే కాంటిలేషన్ గుర్తులు సాధారణ పదాలకు విరుద్ధంగా ఈ యొక్క ఆజ్ఞలు ఉండటం అనేది జరుగుతుంది. ఈ 10 స్టేట్మెంట్స్ని అసెరెత్ హాదిబ్రోత్ అంటారు. అంటే 10 ఆజ్ఞలు హిబ్రూలో అసెరెత్ హాదిబ్రోత్ అని పిలవడం జరుగుతుంది. మోషే ఆ పర్వతముపై 40 దినములు 40 రాత్రులు ఉండెను. ఆ దినములలో అతను రొట్టెను తినలేదు, నీళ్లు త్రాగలేదు. మరియు ఎలోహిం
ఆయన నిబంధనలను, ఆయన తీర్పులను ఇశ్రాయేలీయులకు ఉపదేశించమని ఆదేశించెను. మరియు ఎలోహిం తన 10 ఆజ్ఞలను 2 రాతి పలకలపై రాసి వాటిని ఇశ్రాయేలీయులకు ఉపదేశించమని ఆజ్ఞాపించెను. మరియు 40 దివారాత్రములు అనంతరము ఎలోహిం మోషేతో సీనాయి పర్వతముపై మాట్లాడుట చాలించి ఎలోహిం చేతివేళ్లతో రాసిన 2 రాతి పలకలను ఇచ్చెను. మరియు 40 దివారాత్రములు అనంతరము ఎలోహిం మోషేతో సీనాయి పర్వతముపై మాట్లాడుట చాలించిన పిదప ఎలోహిం చేతివేళ్లతో రాసిన 2 రాతి పలకలను మోషేకిచ్చెను. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే పర్వతము నుండి క్రిందికి వచ్చుటలో ఆలస్యమగుట చూచి వారు అహరోను చుట్టూ చేరిరి. వారిట్లు పలికిరి, మాకు ఈ మోషే ఎవరో తెలియదు, అతనికేమి వచ్చినదో తెలియదు అనిరి. కాబట్టి ఇప్పుడు మనము లేచి చావకుండునట్లు మనకొక ఎలోహింను చేసుకుందుము అనిరి. మరియు అహరోను ప్రజలకు భయపడెను. అతను వారికి, బంగారంను తెస్తే దానితోనొక పోత దూడను తయారు చేసి ఇచ్చెదననెను. మరియు ఎలోహిం మోషేతో పర్వతము నుండి క్రిందికి రాకముందు ఇట్లు చెప్పెను, నీవు క్రిందికి వెళ్లి నీవు ఐగుప్తు నుండి విడిపించుటకు తెచ్చిన జనులెట్లు చెడిపోయిరో చూడుమనెను. వారు వారి కొరకు ఒక పోత దూడను విగ్రహమును చేసుకునిరి. వారు దానికి వంగి నమస్కరించుచుండిరి. కాబట్టి ఇప్పుడు నన్ను విడువుము, నేను వారిని భూమిపై లేకుండా సంహరించెదను. వారు తలబిరుసు గలవారైనందున వారిని సంహరింతును. మోషే 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆలస్యం జరిగినందుకు వారు, మోషే ఎవరో మాకు తెలియదు, మా కొరకు ఒక దేవుణ్ణి చేయమని అహరోను దగ్గరికి రావడం అనేది జరిగింది. అహరోను వారికి భయపడి ఒక దూడను వారికి చేసి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ ఎలోహిం మోషేతో చెప్పడం జరుగుతుంది. వారు విగ్రహాన్ని తయారు చేసుకుని దానికి నమస్కరిస్తున్నారు, కాబట్టి వారిని భూమి మీద లేకుండా సంహరిస్తాను అని మోషేతో చెప్పడం జరుగుతుంది. మరియు మోషే ఎలోహింను చూచి భయపడెను. ఇశ్రాయేలీయులు చేసుకునిన దూడను బట్టి మోషే ఎలోహింకు ప్రార్థించెను. ఆ తదుపరి తన చేతులతో 2 రాతి పలకలను పట్టుకుని పర్వతము దిగి క్రిందికి వచ్చెను. ఆ 2 రాతి పలకలు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలతో ఉన్నవి. మరియు మోషే తన మకామును సమీపించి ఇశ్రాయేలీయులు చేసుకునిన బంగారు దూడను చూచి మోషే ఆగ్రహంతో మండిపడి తన చేతినున్న పలకలను పర్వతము క్రింద పగలగొట్టెను. మరియు మోషే తన విడిదికి వచ్చి ఆ దూడను తీసుకుని దానిని అగ్నిలో మండించి కాల్చివేసెను. అది బూడిదగు వరకు కాల్చి ఆ బూడిదను నీటిలో కలిపివేసి ఆ నీటిని ఇశ్రాయేలీయులకిచ్చి త్రాగమనెను. ఆ దూడను చేసిన మనుషులలో 3,000 మంది మనుషులు ఒకరినొకరు చంపుకొనిరి. మరియు ఉదయంన మోషే తన ప్రజలతో ఇట్లు చెప్పెను, నేను ఎలోహిం నొద్దకు వెళ్ళెదను. బహుశా నేను మీరు ఎలోహిం పట్ల చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము చేసేదను. మరియు మోషే మరలా పర్వతము ఎక్కి ఎలోహిం నొద్దకు వెళ్ళెను. మరలా మోషే ఎలోహిం నొద్ద 40 దివారాత్రములుండెను. ఈ 40 దినములు మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఎలోహింను ప్రార్థించెను. ఎలోహిం మోషే యొక్క ప్రార్థనను వినెను. మొదటిసారి మోషే 40 రాత్రులు 40 పగళ్ళు 2 రాతి పలకలను తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన వచ్చే సమయానికి మీరు బంగారు దూడను చేసుకుని దానికి నమస్కరించడం అనేది జరిగింది. ఆ సమయంలో ఆ 2 రాతి పలకలను ఆయన పగలగొట్టడం జరిగింది. తర్వాత వీరు చేసినటువంటి పాపానికి ఆయన మళ్ళీ రెండవసారి 40 రాత్రులు పగళ్ళు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. మోషే ప్రార్థించడం వల్ల ఇశ్రాయేలు ప్రజల్ని ఎలోహిం క్షమించడం అనేది జరిగింది. మరియు ఎలోహిం మోషేకు మరలా 2 రాతి పలకలను తీసుకొని తెమ్మని ఆజ్ఞాపించెను. వాటిపై మరలా 10 ఆజ్ఞలను వ్రాయుదునని చెప్పెను. అప్పుడు మోషే అట్లు చేసెను. అతను మరలా క్రిందికి వచ్చి 2 రాతి పలకలను తీసుకుని సీనాయి పర్వతము పైకి తీసుకుని పోయెను. మరియు ఎలోహిం 10 ఆజ్ఞలను మరలా వ్రాసి ఇచ్చెను. మూడవసారి మళ్ళీ మోషే 2 రాతి పలకలను తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. 40 రాత్రులు 40 పగళ్ళు తర్వాత ఆయన మళ్ళీ రెండవసారి 10 ఆజ్ఞలను తీసుకుని రావడం అనేది జరిగింది. మరియు ఎలోహిం తన నిబంధనలను తీర్పులను మోషేకు ఉపదేశించి వాటిని ఇశ్రాయేలీయులకు అందించమని చెప్పెను. మరియు ఎలోహిం ఇశ్రాయేలీయులకిట్లు ఆజ్ఞాపించెను. ఎలోహింకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయమని వారికి ఆజ్ఞాపించెను. ఆ స్థలమందు ఆయన నామము నిలుచున్నట్లు ఆ స్థలం ఉండవలెనని ఆ స్థలము యొక్క సాదృశ్యమును మోషేకు చూపించెను. దాని వివరములను కూడా మోషేకు చెప్పెను. 40 దినముల తర్వాత మోషే ఆ 2 రాతి పలకలను
తన చేతినందు పట్టుకుని పర్వతము దిగి వచ్చెను. మోషే ఇశ్రాయేలీల నొద్దకు వచ్చెను. ఎలోహిం చెప్పిన మాటలన్నిటినీ వారికి చెప్పెను. అతను వారికి ఎలోహిం చెప్పిన న్యాయ విధులను, నిబంధనలను, తీర్పులను ఎలోహిం చెప్పిన ప్రకారము వారికి బోధించి చెప్పెను. మరియు ఇశ్రాయేలీలు ఎలోహిం వారికి మోషే ద్వారా చెప్పిన ఉత్తమమైన మాటలు విని వారు అమితముగా ఆనందించిరి. మరియు వారిట్లు అనిరి, నీకు ఎలోహిం చెప్పినదంతయు మేము చేసేదము. మరియు ఆ ప్రజలందరూ ఒక్కటై లేచి వారు పరిశుద్ధ స్థలము కొరకు ఎలోహింకు అర్పణలు ఎన్నో ఇచ్చిరి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ స్థలము నిర్మాణము కొరకు దాని పని నిమిత్తము అర్పణలిచ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ తమకున్న దానిలో కొంత భాగము పరిశుద్ధ స్థల నిర్మాణము కొరకు బంగారమును, వెండిని, ఇత్తడిని, కంచును, ప్రతి దానిని పరిశుద్ధ స్థల నిర్మాణమునకు ఎలోహింకు అర్పణలిచ్చిరి. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం. Yeah.